హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ముఖ్యమైన వార్తల వెనకాల వాస్తవాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ కలకలం రేపుతుంది. గతంలో గుజరాత్ ముంద్రా పోర్ట్లో భారీగా డ్రగ్స్ లభ్యమయ్యాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం పోర్ట్లో దాదాపుగా 25,000 కేజీల డ్రగ్స్ లభ్యమయ్యాయంటూ సిబిఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఇంత భారీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ లభ్యమవడం కలకలం రేపుతుంది. ఈరోజు ముఖ్యమైన ప్రధాన పత్రికల్లో ముఖ్యమైన వార్తలు ఏమిచ్చారో ముందుగా చూద్దాం. ముందుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే ఎన్నికల తరుణంలో రాష్ట్రంలో భారీగా డ్రగ్స్ బ్రెజిల్ నుంచి విశాఖకు చేరిన 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్ అంటూ వార్తనిచ్చారు. నిజంగా కూడా ఇది సంచలనం కలిగిస్తుంది. బ్రెజిల్ నుంచి ఆ కంటైనర్ వచ్చింది. అదంతా కూడా ఆక్వా కల్చర్లో వాడడానికి తీసుకొచ్చే ఫుడ్గా చెప్తున్నారు. రొయ్యలకు వేసే మేతగా తీసుకొచ్చిన సంస్థ చెప్తూ వస్తుంది. అక్కడ బ్రెజిల్లో తక్కువకి లభ్యం కావడంతో తాము కొన్నామంటూ చెప్తుంది. కానీ ఇంటర్పోల్ సమాచారం ఇవ్వడంతో సిబిఐ అధికారులు ఇక్కడ దాడి చేశారు. గుజరాత్ నుంచి ప్రత్యేకంగా నిపుణులను పిలిపించి అది టెస్ట్ చేయించారు. కానీ దానిలో డ్రగ్స్ ఆనవాళ్ళు ఉన్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం కంటైనర్ను సీజ్ చేశారు. దాదాపుగా దాని విలువ 50,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరి ఈ అధికారులు ఈ తెప్పించిన సంస్థ సంధ్య ఆక్వా కంటైనర్స్ వాళ్ళు మాత్రం మాకేం సంబంధం లేదు, మేము పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తాము, డ్రైడ్ ఈస్ట్ అక్కడ తక్కువకు దొరుకుతుందనే తాము తెప్పించాము, అందులో డ్రగ్స్ ఉన్నట్లుగా మాకు తెలియదు అంటూ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్కు సంబంధించిన సంస్థ అక్కడ తెచ్చింది. కోసం వీరభద్రయ్య తదితరులు దాన్ని బుక్ చేశారు. ప్రస్తుతం దానిపైన సిబిఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే దీనిపైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. సిబిఐ అధికారుల విధులకు అటు ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. అదంతా కూడా వైసీపీ పెద్దల కనుసన్నల్లోనే ఇదంతా కూడా జరిగిందంటూ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ డ్రగ్స్ దొరకడం ఏమో కానీ రాజకీయంగా టీడీపీ వైసీపీ ఒకళ్ళపైన ఒకళ్ళు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అటు కంటైనర్ల తనిఖీ ప్రక్రియకు అధికార పార్టీ నేతలు ఆటంకం కలిగించారు. ఆ విషయాన్ని సిబిఐ అధికారులు స్వయంగా ఎఫ్ఐఆర్లో కూడా మెన్షన్ చేశారు అంటూ వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అటు మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యారు. నిన్న ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ ఆ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈడీ కార్యాలయంలో ఆయనకు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మరి కాసేపట్లోనే ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో ఆయనను ప్రవేశపెట్టనున్నారు. ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్టు అటు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. మరో ముఖ్యమైన వార్త, ఇప్పటికే నిన్న ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాల ఎస్పీలపైన ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. ఆ జిల్లాలలో జరుగుతున్న అటు హింసాకాండ పైన ఎందుకు స్పందించలేదంటూ వాళ్ళందరికీ వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. నిన్న 3 ఐపీఎస్ అధికారులు అటు హాజరయ్యారు, విచారణకు హాజరయ్యారు. పరిస్థితులు దిగజారిపోతుంటే మీరంతా ఎందుకు మౌనంగా ఉండిపోయారు, ఉదాసీనంగా ఉన్నారు అంటూ అటు ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలపైన ముఖేష్ కుమార్ మీనా ఎలక్షన్ కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడు మునయ్యది రాజకీయ హత్యనంటూ అటు ప్రకాశం ఎస్పీ అంగీకరించారు. ఇమాం హుస్సేన్ హత్యకు వ్యక్తిగత కుటుంబ కక్షలే కారణమంటూ అటు నంద్యాల ఎస్పీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మాచర్లలో కారు దహనం నిందితుల్ని ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదంటూ అటు పల్నాడు ఎస్పీ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. నివేదికను అటు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు పంపిస్తాం, వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మీ పైన చర్యలుంటాయి, ఇవంతా కూడా మీరు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే జరిగిందంటూ వాళ్ళపైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిందనే మరో కథనాన్ని కూడా ఈనాడు ప్రచురించింది. మరో ముఖ్యమైన కథనంగా, సర్కారులో జీతం పార్టీలో సేవా గీతం అంటూ ఒక కథనాన్ని ఇచ్చింది. ఇప్పటికే టీడీపీ రకరకాల ఆరోపణలు చేస్తుంది. వైసీపీ ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుందో వాలంటీర్ వ్యవస్థ, దానికంతా కూడా ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళని పూర్తి స్థాయి పార్టీ కార్యకర్తలుగా వాడుతున్నారంటూ ఆరోపణలు చేస్తూ ఉంది టీడీపీ.
దానికి తగ్గట్టే ఎక్కడ వైసీపీ సభ జరిగినా అక్కడ వాలంటీర్ల హడావిడి కనపడుతూ ఉంది. వైసీపీ పథకాలను ప్రచారం చేస్తూ వాళ్ళందరూ కూడా కనపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో ముఖ్యమైన వార్తగా దీన్ని చూడొచ్చు. ఏపీఎండిసిలో ఉద్యోగిగా ఆయన పనిచేస్తున్నారు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఆరోపణలున్న విజయానంద్ రెడ్డితో పాటు ఉన్న వ్యక్తి హేమంత్ కుమార్ రెడ్డి. ఆయన చిత్తూరు వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ ఆయన ఏపీఎండిసిలో ఉద్యోగం చేస్తూ నెలకు 70,000 రూపాయల జీతం తీసుకుంటున్నారు. 4 ఏళ్ళుగా ఆయన ఏపీఎండిసిలో ఉద్యోగిగా ఉన్నారు. ఏ రోజు విధులకు హాజరు కాలేదు. భక్తు రాజకీయ నాయకుడు, ఒక జిల్లాకు యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉన్నాడు. కానీ సర్కారు జీతం తీసుకుంటున్నాడు అనే వార్తనిచ్చింది. ఒకవేళ ఇది నిజంగానే అయ్యుంటే మాత్రం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే అటు ప్రజాధనం విపరీతంగా దుర్వినియోగం అవుతుందంటూ అటు ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజా సంఘాలన్నీ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించి రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండొచ్చు, రాజకీయ పార్టీ అంటే అభిమానించవచ్చు, కానీ నేరుగా రాజకీయ పార్టీ నాయకుడిగా చలామణి అవుతూ ఒక్కరోజు కూడా విధులకు హాజరు కాకుండా ఇలా జీతాలు తీసుకోవడం మాత్రం క్షమించడానికి నేరం. మరి ఏపీఎండిసి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళపైన ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు, ఆ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి, ఈయన కూడా అధికార పార్టీ నాయకుడే కాబట్టి చూస్తూ ఊరుకున్నారా, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. మరో ముఖ్యమైన పత్రిక ఆంధ్రజ్యోతి కనుక చూసినట్లయితే కేజ్రీవాల్ అరెస్టుపైనే ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. వాస్తవానికి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. అటు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ అరెస్టు అవుతారు అంటే ఎప్పటి నుంచో ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఆయనకు ఈడీ ఇప్పటిదాకా 9 సార్లు నోటీసులు ఇచ్చింది, కానీ ఆయన ఎప్పుడు కూడా హాజరు కావలేదు. కేవలం 2 సార్లు మాత్రమే హాజరయ్యారు. ఇటీవల కోర్టు నుంచి ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు హాజరు కావాలని కోర్టు చెప్పడంతో ఆయన హాజరయ్యారు. కానీ కేజ్రీ రాజకీయ పరిణామక్రమం చూస్తే అవినీతికి వ్యతిరేకంగా ఒకనాడు ఆయన ఉద్యమం చేశారు. ఐఆర్ఎస్ అధికారి ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి అన్నా హజారే ఏదైతే ఉద్యమం చేశారో ఆ సమయంలో ఈయన కూడా కీలకంగా వ్యవహరించారు. రాజకీయాలలో అవినీతిని తొలగించాలంటూ ఆయన పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆ తర్వాత ఆయనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అంటూ పార్టీని స్థాపించారు. రాజకీయాల్లో ఏ రకంగానైతే అవినీతిని ఊడ్చేయడానికి తాము సిద్ధపడుతున్నాం, తనలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళే రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ పిలుపుతో అనేక మంది ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆయన పార్టీ గుర్తు కూడా చీపురు గుర్తు తీసుకున్నారు. ఎక్కడెక్కడ అవినీతిని తాము ఊడ్చిపాడేస్తామంటూ చెప్పారు. కానీ ఇప్పుడు అదే అవినీతి ఆరోపణలతో కేజ్రీవాల్ అరెస్టు కావడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. నిజంగానే కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారా, లేకుంటే ఈడీ కావాలనే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా బీజేపీ అటు మోడీని టార్గెట్ చేసి కావాలనే ఈ రకమైన అరెస్టులకు పాల్పడుతుందా అనేది న్యాయస్థానం తేల్చాల్సి ఉంది. ఇప్పటికే ఇటు చాలామంది ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తం వ్యవహారంలో కవిత కీలకంగా వ్యవహరించిందంటూ అనేక ఆరోపణలు ఈడీ చేస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా అటు కేజ్రీవాల్ పైన కూడా అనేక ఆరోపణలు చేస్తూ ఉంది. అటు సౌత్ గ్రూప్కి ఈ ఢిల్లీ మద్యం వ్యాపారం కట్టబెట్టడం ద్వారా 100 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారు. ఆ తీసుకున్న లంచం డబ్బులను అటు గోవా, పంజాబ్ ఎన్నికల్లో వినియోగించారనేది ప్రధానమైన ఆరోపణ. మొత్తం మీద కేజ్రీవాల్ను నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం కోర్టులో ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. ఆ కోర్టు ఆయనకు రక్షణ ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో ఈడీ అధికారులు నేరుగా ఆయన ఇంటికి వెళ్ళారు సర్చ్ వారెంట్తో. అక్కడ ఇంట్లో తనిఖీలు చేశారు. కేజ్రీవాల్ ఆయన భార్య ఫోన్లు, ఐప్యాడ్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి ఆయన్ను ఈడీ కార్యాలయానికి తరలించారు. మరి కాసేపట్లోనే ఆయనను కోర్టులో హాజరుపరుస్తారనే వార్తను ఇచ్చారు. ఇక నంబర్లు ఇచ్చేసాం. ఎస్బీఐ తీరుపైన సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎలక్ట్రాల్ బాండ్ల వివరాలను వెల్లడించడంలో ఎస్బీఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. పూర్తి స్థాయిలో నంబర్లు ఇవ్వలేదంటూ చెప్పడంతో అటు ఎస్బీఐ దిగి వచ్చింది. నంబర్లన్నీ కూడా ఇచ్చేసాం, ఎన్నికల బాండ్లు పూర్తి సమాచారాన్ని ఈసీకి సమర్పించాం, రాజకీయ పార్టీల ఖాతా, కేవైసీ, కొనుగోలుదారుల కేవైసీ డేటా ఇంకా ఇవ్వలేదు, అవి లేకున్నా ఏ పార్టీకి ఎవరెన్ని విరాళాలు ఇచ్చారో పూర్తి స్థాయిలో తెలుస్తాయి అంటూ సుప్రీంకోర్టులో ఎస్బీఐ చైర్మన్ అఫిడవిట్ దాఖలు చేశారు. తాజా వివరాలన్నిటి కూడా ఈసీ తన వెబ్సైట్లో ప్రచురించిందనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు.
ఇక నిన్న అటు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో పాటు ఆ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కావాలనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యాంకు ఖాతాలన్నింటినీ కూడా స్తంభింపజేశారు. ఇది రాజకీయ కుట్ర. తాము రాజకీయాలలో ప్రచారం నిర్వహించకుండా, రాబోయే ఎన్నికల్లో ప్రచారం నిర్వహించకుండా అడ్డుకునేందుకే అటు మోడీ సర్కార్ ఈ రకమైన చర్యలకు పాల్పడుతూ ఉంది. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకైనా బీజేపీకి ఎందుకు వర్తించదు అంటూ వాళ్ళందరూ కూడా తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆర్థిక వనరులపైన ముప్పేట దాడి చేస్తున్నారు. ఈడీని, సిబిఐని, కేంద్ర దర్యాప్తు సంస్థలను తమకు ఆదాయ వనరుగా మార్చుకోవడానికి మోడీ రకరకాలుగా ప్రయత్నించారు. ఎవరైతే సంస్థలపైన దాడులు జరిగాయో ఆ సంస్థలన్నీ కూడా ఎలక్ట్రాల్ బాండ్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేశాయి. బీజేపీకి సంబంధించిన ఎలక్ట్రాల్ బాండ్లు అనేది ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు కాంగ్రెస్ ఆర్థిక వనరులపైన ముప్పేట దాడి జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో ప్రచారం నిర్వహించకుండా ఎన్నికల్లో అటు పోటీ లేకుండా చేసుకోవాలని ఈ రకంగా చేస్తున్నారు. వెంటనే ఖాతాలను అన్ఫ్రీజ్ చేయాలి. ఇదంతా కూడా రాజ్యాంగ సంస్థలు జోక్యం చేసుకోవాలంటూ వాళ్ళందరూ కోరుతున్నారు. ఇది నిజంగా కూడా చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలాగా మోడీ చర్యలు ఉంటున్నాయంటూ వాళ్ళందరూ కూడా తీవ్రస్థాయిలో విమర్శించారు. దానికి సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది. ఇక కేజ్రీవాల్ అరెస్టే ముఖ్య వార్తగా సాక్షి పత్రిక కూడా ఇచ్చింది. మరో ముఖ్యమైన వార్తగా అటు బాబు గ్రూప్ పాలిటిక్స్ ఆ ఉద్యోగులకు ఊరట అంటూ ఒక వార్తనిచ్చింది. నిన్న హైకోర్టులో ఆ తీర్పును పాక్షికంగా సవరించింది. 2018 గ్రూప్ 1 మెయిన్స్ పైన గతంలో కోర్టు తీర్పునిచ్చింది. అక్కడ పేపర్ల మూల్యాంకనం దానిపైన కొంత వివాదం ఉంది. దాంతో అప్పట్లో అభ్యర్థులందరినీ కూడా నిలిపివేస్తూ తీర్పునిచ్చింది. అయితే ఇప్పుడు 167 మంది ఉద్యోగులకు తాత్కాలికంగా ఊరట లభించింది. 27న తిరిగి విచారణ జరపనుంది. తాము కోరకున్న మొదటి మూల్యాంకనాన్ని నిమ్మగడ్డ రద్దు చేశారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గత చైర్మన్ ఉదయ్ భాస్కర్ నిర్వాకాలతోనే గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అన్నీ కూడా వివాదాలు నెలకొన్నాయి. 2018 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 62 తప్పులు ఉన్నాయని కోర్టులో అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో సరిదిద్ది 2020లో డిసెంబర్లో మెయిన్స్ నిర్వహించారు. నోటిఫికేషన్లో వెల్లడించలేదని డిజిటల్ మూల్యాంకనం పైన కోర్టు అభ్యంతరం తెలిపింది. గౌతమ్ సవాంగ్ చైర్మన్గా 2022 మార్చిలో మాన్యువల్ మూల్యాంకనాన్ని ఇచ్చారు. ఇందులో కొంత వివాదం చోటు చేసుకోవడంతో పూర్తిగా నిలిపివేసింది. ఇప్పుడు పాక్షికంగా వాళ్ళందరికీ కూడా ఊరట లభించిందనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక విశాఖ పోర్టులో జరిగిన 25,000 కిలోల డ్రగ్స్ కేరాఫ్ కోటయ్య చౌదరి అంటూ ఒక సామాజిక వర్గానికి, టీడీపీకి అనుకూలంగా ఉండే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఆయనకు సంబంధించింది అంటూ వార్తనిచ్చారు. సంధ్య ఆక్వాపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కేంద్రంగా భారీగా డ్రగ్స్ దందా జరుగుతుంది. బ్రెజిల్ నుంచి కంటైనర్లో విశాఖ పోర్టుకు తరలించారు. ఇంటర్పోల్ సమాచారంలో సిబిఐ తనిఖీ చేసింది. 25,000 కిలోల డ్రై ఈస్ట్తో కలగలిపి కోకేన్ని దిగుమతి చేసుకున్నారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పేరుతో డెలివరీ అయింది. ఆ కంపెనీ సీఈఓ కూనం కోటయ్య చౌదరి, ఆయన తండ్రి వీరభద్రరావు ఎండి, బీజేపీ నేత పురంధరేశ్వరి కుటుంబీకులకు వీరభద్రరావు వ్యాపార భాగస్వామి. టీడీపీ నేతలతోనూ బాలకృష్ణ వియ్యంకుడి కుటుంబంతోనూ సాన్నిహిత్యం ఉంది. టీడీపీ హయాంలో అక్రమాలకు తెగబడింది సంధ్య ఆక్వా అనేది అంటూ వార్తనిచ్చారు. 2016లో అమెరికాలో విమాన ప్రయాణికురాలతో వీరభద్రరావు అసభ్యంగా ప్రవర్తించారన్న కేసు కూడా నమోదైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనూ పాత్ర, చేతులు మారిన 25,000 కోట్లు అంటూ ఇచ్చింది. దీనిపైన సిబిఐ అధికారులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నిజంగానే అటు విశాఖ పోర్టులో డ్రగ్స్ కలకలం సృష్టిస్తుంది. ఇంత భారీ మొత్తంలో దాదాపుగా 50,000 కోట్ల రూపాయల డ్రగ్స్ దొరకడం నాకు తెలిసి బహుశా ప్రపంచ చరిత్రలో ఇదే కావచ్చు. గతంలో కొలంబియాలో అటు పాబ్లో ఎస్కోబార్, ఇతర డ్రగ్ లార్డ్స్ అందరూ కూడా వాళ్ళు చేస్తున్నప్పుడు అక్కడ జరిగిన దాడుల్లో అంత మొత్తంలో దొరికి ఉండొచ్చు. కానీ తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఇటువంటి భారీగా డ్రగ్స్ దొరకడం అనేది నిజంగా కూడా కలకలం సృష్టిస్తుంది. అటు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అంటే గ్రామానికి డ్రగ్స్ కల్చర్ విస్తరించేలా ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ లభ్యత అనేది కొంత ఆందోళన కలిగించే విషయం. గతంలో ముంద్రా పోర్టులో దొరికాయి. ఇప్పుడు
ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో డ్రగ్స్ దొరకడం, అది కూడా డ్రైడ్ ఈస్ట్తో కలిపి కొకైన్ని దిగుమతి చేసుకున్నారు. నిజంగానే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీకి తెలిసే జరిగిందా? వాళ్ళు చెప్తున్నట్లుగా విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామంటూ చెప్తున్నారు. అసలు ఏ కంపెనీ నుంచి వాళ్ళు కొనుగోలు చేశారు, ఎట్లా డ్రగ్స్ వచ్చాయి, అందులో అన్నీ కూడా సిబిఐ విచారణలో తేలే అవకాశం ఉంది. ఇక దిశ పత్రిక కనుక చూసినట్లయితే కాంగ్రెస్ అస్త్రం అంటూ వార్తనిచ్చారు. సామాజిక న్యాయమే నినాదం, టికెట్ల కేటాయింపులో ముస్లిం మైనారిటీలకు, ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి అనేది జరగలేదు, రాష్ట్రం విధ్వంసం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా అభ్యర్థుల ఎంపిక ఉండాలి. వైసీపీ ఎన్డీఏ పక్షాలకు ప్రత్యామ్నాయం దిశగా అటు ఇండియా కూటమి సభ్యుల ఎంపిక జరగాలనేది నిర్ణయం తీసుకున్నారు. అటు షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కొంతవరకు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది. అటు కాంగ్రెస్ పార్టీకి దూరమైన అన్ని వర్గాలను తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించడంలో అటు షర్మిల కొంతవరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సామాజిక న్యాయమే నినాదంగా అభ్యర్థుల ఎంపిక ఉండబోతుంది. ఎక్కువ శాతం సీట్లు అటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అనే నినాదంతో అటు వైసీపీకి టీడీపీకి గట్టి పోటీ ఇచ్చేలా అభ్యర్థుల ఎంపిక ఉండబోతుందనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక కజకిస్తాన్లో విశాఖ విద్యార్థిని పైన అక్కడ ఒత్తిడి చేస్తున్నారు. అక్కడ కజకిస్తాన్లో ఎంబీబీఎస్ వైద్య విద్యను అభ్యసించేందుకు విశాఖపట్నం నుంచి ఒక యువతి అక్కడికి వెళ్ళింది విద్యార్థిని. కానీ అక్కడ కజకిస్తాన్లో అధికారులు అబ్బాయిలతో కలిసి ఉండాల్సిందేనంటూ ఒత్తిడి చేస్తున్నారు. తాను అక్కడ ఉండలేకపోతున్నానంటూ తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపించింది. దాంతో ఆ తల్లిదండ్రులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా సరే యువతులకు సపరేట్గా హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, ఇక్కడ మాకు చెప్పింది ఒకటి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు తమ కుమార్తెను. ఖచ్చితంగా అక్కడ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలి, తమ కుమార్తెకు క్షేమంగా ఉండేలా అక్కడ తన విద్యను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళ తల్లిదండ్రులు కోరుతున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక నిన్న మరోసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలపైన వాళ్ళిద్దరి మధ్య భేటీ జరిగింది. తుది జాబితా ప్రకటన పైన కూడా చర్చ జరిగింది. ఏ రకంగా ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది ఏంటి అనే దానిపైన కూడా చర్చ జరిగింది. ఈరోజు తుది జాబితా విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అటు టీడీపీ మ్యాక్సిమం అన్ని శాసనసభ నియోజకవర్గాలకు ప్రకటించింది. ఇక బీజేపీ జనసేన ప్రకటించాల్సి ఉంది. ఈరోజు తుది జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరి కలయిక కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి మేనిఫెస్టోను కూడా విడుదల చేయనున్నారు. ఆ మేనిఫెస్టోలో ఏమేమి అంశాలు ఉంటాయి ఏంటి అనే దానిపైన కూడా చర్చ జరిగింది. ఎన్నికల్లో వైసీపీని నిలువరించడానికి ఏ రకంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి, ఉమ్మడిగా సభల నిర్వహణ, ఉమ్మడిగా ప్రచారం చేసే విషయాలు కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రచారానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. పిఠాపురం ఆయన నియోజకవర్గం, ఆయన అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు. అక్కడి నుంచే ఆయన ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారనే వార్తను ఇచ్చారు. మరోసారి వారాహి యాత్రకు పవన్ సమాయత్తం అవుతున్నారు. కూటమి పార్టీలతో ప్రత్యేకంగా భేటీలు అవుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అక్కడ ఉన్న స్థానిక సమస్యలు ఏంటి, ఆ స్థానిక సమస్యలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. వాటిని హైలైట్ చేస్తూ అక్కడి నుంచే తన ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారనే వార్తను అటు దిశ పత్రిక ప్రచురించింది. ఇవి ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఆంధ్రప్రదేశ్ విషయాలు.